అంతర్జాతీయ వేదికలపైన భారత ప్రతిష్టను మసకబార్చడమే పాశ్చాత్య మీడియా ఏకైక ఎజెండానా? వాస్తవాలను వక్రీకరించి భారత సార్వభౌమాధికారాన్ని దెబ్బతీయడమే వెస్ట్రన్ మీడియా పనిగా మారిందా? తాజా పరిణామాలు చూస్తుంటే ఇది అక్షరాల నిజమనిపిస్తోంది. పాకిస్తాన్ ఆక్రమిత కాశ్మీర్ను పాకిస్తానీ కాశ్మీర్ అని సంబోధిస్తూ అమెరికా పత్రిక న్యూయార్క్ టైమ్స్ ప్రచురించిన కథనం అంతర్జాతీయంగా తీవ్ర దుమారం రేపుతోంది. దీనిపైన అమెరికాలోని భారత రాయబార కార్యాలయం తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తుంది. పాకిస్తానీ కాశ్మీర్ అంటూ ప్రపంచంలో ఏ ప్రాంతం లేదని, ఉన్నదల్లా పాక్ అక్రమంగా ఆక్రమించుకున్న భారత భూభాగం మాత్రమేనని ఢిల్లీ గట్టిగా తేల్చి చెప్పింది. ఇంతకీ కాశ్మీర్ విషయంలో పాశ్చాత్య మీడియా ఎందుకు పదే పదే విషయం చిమ్ముతోంది? ముఖ్యంగా న్యూయార్క్ టైమ్స్ పత్రిక మళ్ళీ భారత్ను ఎందుకు టార్గెట్ చేస్తుంది? లెట్స్ వాచ్. ఇండియాపై మళ్లీ విషం చిమ్మిన అమెరికా మీడియా సంస్థ పీఓకేను పాకిస్తాన్ కశ్మీర్గా పేర్కొంటూ రెచ్చగొట్టేలా కథనం. ది న్యూయార్క్ టైమ్స్ కు ఇండియా మాకు కౌంటర్ ఏంటి? ద న్యూయార్క్ టైమ్స్ పేరుకే అమెరికా దిగ్గజ వార్తాపత్రిక. రియాలిటీలో పనిగట్టుకుని వివాదాలు రేపడం దానికి అలవాటు. ముఖ్యంగా భారత వ్యతిరేక వార్తలు వండి వార్చడంలో ఎప్పుడూ టాప్ లోనే ఉంటుంది సంస్థ. పక్కనే ఉన్న పాకిస్తాన్ పై ప్రేమ కురిపిస్తూ దాని ఉగ్రవాద కుట్రలను చూసి చూడనట్లు వ్యవహరిస్తూ అన్ని సమస్యలకు ఇండియానే కారణమనేలా విషం చిమ్మడంలో ఈ సంస్థకు చాలా చరిత్రే ఉంది. దాదాపు నెల రోజులుగా పాక్ ఆక్రమిత కశ్మీర్లో పాక్ సైన్యం ఊచకొత్తకు పాల్పడుతుంటే తీరిగ్గా ఇప్పుడు ఓ కథనం రాసింది. అందులో కూడా పీఓకే పరిస్థితుల కంటే కూడా పనిగట్టుకుని భారత్ను రెచ్చగొట్టే ప్రయత్నమే అధికంగా చేసింది. పాక్ ఆక్రమిత కశ్మీర్ వాంటెడ్ గా పాకిస్తానీ కశ్మీర్ అని హెడ్లైన్ పెట్టింది. ఈ పద ప్రయోగమే ఇప్పుడు వివాదానికి కేంద్ర బిందువైంది. కథనానికి సంబంధించిన ప్రధాన శీర్షికలోనే ఈ వివాదాస్పద పదాన్ని చేర్చి అంతర్జాతీయ సమాజం ముందు వాస్తవాలను వక్రీకరించి తప్పుడు సంకేతాలు పంపేందుకు న్యూయార్క్ టైమ్స్ కుయుక్తులు పన్నింది. ఈ తప్పుడు కథనంపై అమెరికాలోని భారత రాయబార కార్యాలయం తీవ్ర స్థాయిలో రియాక్ట్ అయింది. న్యూయార్క్ టైమ్స్ తీరును ఎండగడుతూ ఈ పద ప్రయోగం పూర్తిగా వాస్తవాలకు విరుద్ధంగా ప్రపంచాన్ని తప్పుదారి పట్టించేలా ఉందని మండిపడింది. జమ్మూ కశ్మీర్ అలాగే లడఖ్ కేంద్రపాలిత ప్రాంతాలు ఎప్పటికీ భారత్లో విడదీయరాని అంతర్భాగాలేనని పునరుద్ఘాటించింది. పాకిస్తానీ కశ్మీర్ అంటూ ప్రపంచంలో ఏ ప్రాంతం లేదని కౌంటర్ ఇచ్చింది. అంతర్జాతీయ సరిహద్దుల విషయంలో ఇలాంటి బాధ్యతారహితమైన రాతలు రాయడం అమెరికా పత్రిక ఏకపక్ష ధోరణికి అద్దం పడుతోందని భారత్ ఆగ్రహాన్ని వ్యక్తం చేసింది. భారత్ చెప్పినట్టు ప్రపంచంలో పాకిస్తానీ కశ్మీర్ అనే ప్రాంతమే లేదు. ఈ సంగతి సదరు న్యూయార్క్ టైమ్స్ కూడా తెలియందేం కాదు. 1947లో కశ్మీర్ రాజు హరి సింగ్ అధికారికంగా ఆ ప్రాంతంలో మన దేశాన్ని విలీనం చేశారు. కానీ పాకిస్తాన్ అన్యాయంగా కశ్మీర్ సొంతం చేసుకోవడానికి రేంజర్లతో దండెత్తించింది. ఆ సమయంలో జరిగిన భీకర పోరాటంలో మన సైన్యమే పైచేయి సాధించింది కూడా. మరో కొద్ది రోజులు పోరాడి ఉంటే ప్రస్తుతం పాకిస్తాన్ అధీనంలో ఉన్న ప్రాంతం కూడా మన కశ్మీర్తోనే కలిసి ఉండేది. కానీ అప్పటి ప్రధాని నెహ్రూ వివాదాన్ని ఐక్యరాజ్యసమితి ముందుకు తీసుకువెళ్లారు. ఆ తర్వాత ఈ కశ్మీర్ వివాదంపై ఐక్యరాజ్యసమితి భద్రతా మండలి 1948లో తీర్మానం 47ను ఆమోదించింది. కశ్మీర్లో విధించిన మొదటి కండిషన్ ఏంటో తెలుసా? తాము అక్రమంగా ఆక్రమించుకున్న ప్రాంతాల నుంచి పాకిస్తాన్ తన సైన్యాన్ని రేంజర్లను పూర్తిగా వెనక్కి రప్పించాలి. మొదట అక్కడే ప్రజాభిప్రాయ సేకరణ జరపాలి. ఇది యుఎన్ తీర్మానంలో స్పష్టంగా ఉన్న ప్రాథమిక నిబంధన. కానీ దశాబ్దాలు గడుస్తున్న పాక్ ఆ నిబంధనను ఏనాడు అమలు చేయలేదు. ఆక్రమిత భూభాగం నుంచి తన సైన్యాన్ని వెనక్కి తీసుకోకుండా యుఎన్ తీర్మానాన్ని తుంగలో తొక్కింది పాక్. ఇది న్యూయార్క్ టైమ్స్ కు తెలియని చరిత్రేం కాదు. అలాంటప్పుడు పాకిస్తానీ కశ్మీర్ అనే చెత్తరాతలు ఎలా రాస్తుంది? అందుకే భారత్ ఈ రేంజ్లో గడ్డి పెట్టింది. మరోవైపు ఈ వివాదం సాగుగా పాకిస్తాన్ సాగిస్తున్న అరాచకాలను కూడా భారత్ ప్రపంచ దేశాల ముందు ఎండగట్టింది. పాక్ అక్రమంగా ఆక్రమించుకున్న ప్రాంతాల్లో నివసిస్తున్న స్థానిక ప్రజలపై అక్కడి ప్రభుత్వం, మిలిటరీ ఎంతలా బలప్రయోగం చేస్తున్నాయో వివరించింది. పీఓకే ప్రజల ప్రాథమిక హక్కులను కాలరాస్తూ వారి భద్రతను గాలి కొదిలేసిన పాకిస్తాన్ తీరుపై, అక్కడ జరుగుతున్న మానవ హక్కుల ఉల్లంఘనపై అంతర్జాతీయ సమాజం తక్షణమే దృష్టి పెట్టాలని, పాక్ తీరును ప్రశ్నించాలని భారత్ డిమాండ్ చేసింది. నిజానికి న్యూయార్క్ టైమ్స్ లాంటి పాశ్చాత్య పత్రికలు భారత్పై ఇలా విషం చెమ్మడం ఇదే మొదటిసారి కాదు. దశాబ్దాలుగా ఆ సంస్థలు భారత్ను టార్గెట్ చేస్తూనే ఉన్నాయి. ముఖ్యంగా 2019లో జమ్మూ కశ్మీర్ కు ప్రత్యేక హోదాను కల్పించే ఆర్టికల్ 370ని భారత ప్రభుత్వం రద్దు చేసినప్పుడు ఈ పత్రిక వరుస పెట్టి ప్రతికూల కథనాలను వండి వార్చింది. స్థానికంగా ఉగ్రవాదాన్ని అణిచివేయడానికి, శాంతి భద్రతల్ని కాపాడడానికి ప్రభుత్వం తీసుకున్న భద్రతా చర్యలు, ఇంటర్నెట్ నిలిపివేతను మానవ హక్కుల సంక్షోభంగా చిత్రీకరిస్తూ తీవ్ర విమర్శలు చేసింది. అక్కడ జరుగుతున్న అభివృద్ధిని తొక్కిపెట్టి కేవలం వ్యతిరేకతను మాత్రమే గ్లోబల్ లెవెల్లో హైలైట్ చేసి తన కుత్సిత బుద్ధిని చాటుకుంది.
అంతర్జాతీయ రాజకీయాల్లో పదాల ఎంపిక ఎంత కీలకమో మ్యాపుల ప్రదర్శన కూడా అంతే సున్నితమైన అంశం. కానీ ది న్యూయార్క్ టైమ్స్ గతంలోనూ పలుమార్లు అంతర్జాతీయ ఎడిషన్లలో భారత మ్యాప్ను ఉద్దేశపూర్వకంగా వక్రీకరిస్తూ ప్రచురించింది. జమ్మూ కాశ్మీర్, లడఖ్ లేదా పీఓకే ప్రాంతాలను భారత్లో భాగం కాని విధంగా వివాదాస్పద భూభాగాలుగా చూపించడానికి నిరంతరం ప్రయత్నించింది. ప్రతిసారి భారత విదేశాంగ శాఖ దీనిపై లైన్ దాటిన పత్రికా యాజమాన్యానికి గట్టి హెచ్చరికలు జారీ చేసింది. భారత సార్వభౌమాధికారాన్ని, ప్రాంతీయ సమగ్రతను గౌరవించాల్సిందేనని, తక్షణమే మ్యాప్లను సరిచేయాలని పట్టుబట్టి పత్రికల తలపొగరు దించింది. వెస్టర్న్ మీడియా కుట్రలు కేవలం రాజకీయాలకే పరిమితం కాలేదు. భారత్ సాధిస్తున్న శాస్త్ర సాంకేతిక ఎదుగుదలను కూడా వారు జీర్ణించుకోలేకపోతున్నారు. 2014లో భారత్ అత్యంత తక్కువ బడ్జెట్తో మొదటి ప్రయత్నంలోనే మంగళయాన్ ఉపగ్రహాన్ని అంగారక కక్షలోకి విజయవంతంగా పంపి హిస్టరీ క్రియేట్ చేసింది. ప్రపంచ దేశాలన్నీ ఇస్రో ప్రతిభను కొనియాడుతుంటే న్యూయార్క్ టైమ్స్ మాత్రం ఓర్వలేకపోయింది. ఒక నిరుపేద భారత రైతు ఆవును పట్టుకుని ఎలైట్ స్పేస్ క్లబ్లోకి, అంటే ధనిక దేశాల అంతరిక్ష క్లబ్ తలుపు తడుతుండగా లోపల ఉన్న పాశ్చాత్యులు ఆశ్చర్యంగా చూస్తున్నట్టు ఒక హేళనపూర్వక కార్టూన్ ప్రచురించి తన అహంకారాన్ని బయటపెట్టుకుంది. భారత శాస్త్రవేత్తల మేధస్సును, శ్రమను అవహేళన చేస్తూ పాశ్చాత్య దేశాల సుపీరియారిటీ కాంప్లెక్స్ ని ప్రదర్శించిన ఈ కార్టూన్పై ప్రపంచవ్యాప్తంగా ఉన్న భారతీయులు ఆగ్రహాన్ని వ్యక్తం చేశారు. సోషల్ మీడియా వేదికగా న్యూయార్క్ టైమ్స్ నెరపిన ఈ జాత్యహంకార ధోరణిని చీల్చి చెండాడారు. భారత్ నుంచి, అంతర్జాతీయ సమాజం నుంచి వచ్చిన ఊహించని నిరసనల దెబ్బకు తల వంచిన న్యూయార్క్ టైమ్స్ యాజమాన్యం తమ కార్టూన్ ఎవరిని కించపరచడానికి ఉద్దేశించింది కాదంటూ చివరకు బహిరంగంగా క్షమాపణలు చెప్పక తప్పలేదు. వెస్టర్న్ మీడియాలో భారత వ్యతిరేక సిద్ధాంతం ఎంతలా వెళ్లొనుకుపోయిందో చెప్పడానికి 2021లో వారు విడుదల చేసిన ఒక ఉద్యోగ నియామక ప్రకటన మరో సాక్ష్యం. సౌత్ ఆసియా బ్యూరో చీఫ్ లేదా బిజినెస్ కరెస్పాండెంట్ ఉద్యోగం కోసం నిబంధనలు విధిస్తూ భారత రాజకీయాలు, ప్రస్తుత ప్రభుత్వం హిందూ జాతీయవాదంపై ఖచ్చితంగా ప్రతికూల ధోరణి కలిగిన వారి కావాలనే అర్థం వచ్చేలా ఆ నిబంధనలు రూపొందించారు. అంటే క్షేత్రస్థాయిలోకి వెళ్లి వాస్తవాలు తెలుసుకోవడం కాదు, కథనాలు రాయకముందే భారత్పై నెగటివిటీని డిసైడ్ చేసుకుని దానికి సరిపోయే రిపోర్టుల కోసం వెతికే కుసంస్కృతి వీరిదంటూ భారతీయ మీడియా విశ్లేషకులు అప్పట్లో తీవ్రంగా తప్పుబట్టారు. మానవతా సంక్షోభాల సమయంలోనూ పాశ్చాత్య మీడియా తన క్రూరమైన వ్యాపార బుద్ధిని వదులుకోలేదు. కోవిడ్-19 మహమ్మారి సెకండ్ వేవ్ లో భారత్ ఎదుర్కొన్న ఇబ్బందులను ఈ పత్రికలు రేటింగుల కోసం, సంచలనాల కోసం వాడుకున్నాయి. అమెరికా, యూరప్ దేశాల్లో లక్షల మంది చనిపోతుంటే అక్కడ నిశ్శబ్దాన్ని పాటించిన వీరు భారత్లో శ్మశాన వాటికలపై డ్రోన్లు ఎగరేసి చితిమంటల ఫోటోలను మొదటి పేజీల్లో ప్రచురించి వికృతానందం పొందారు. ఇండియా ఇతర దేశాలకు వ్యాక్సిన్లు అందించి ఆదుకున్న నిజాన్ని తొక్కిపెట్టి ఇక్కడి ఆరోగ్య రంగాన్ని కించపరచడమే లక్ష్యంగా కథనాలు అల్లారు. ఇలా చెప్పుకుంటూ పోతే భారత విషయంలో పాశ్చాత్య మీడియా చేయని దుష్ప్రచారమంటూ ఏదీ లేదు. ప్రపంచంలోనే అత్యంత వేగంగా ఎదుగుతున్న బలమైన ఆర్థిక వ్యవస్థగా, గ్లోబల్ పవర్ హౌస్ గా మారుతున్న భారత్ను చూసి పాశ్చాత్య దేశాలు ఓర్వలేకపోతున్నాయి. అందుకే మీడియాను ఒక అస్త్రంగా వాడుకుంటూ ఇలాంటి దౌత్యపరమైన కుట్రలకు తెరతీస్తున్నాయి. కానీ ఈ ఫేక్ ప్రచారాన్ని నమ్మడానికి ప్రపంచం సిద్ధంగా లేదు. ఎందుకంటే భారత్ ఏంటో, ఇండియా విలువేంటో ప్రపంచం మొత్తానికి తెలుసు. ఆఖరికి ది న్యూయార్క్ టైమ్స్ కూడా.